హన్మకొండ జిల్లా స్టేషన్ గన్పూర్ మండలం రాంపూర్ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ వరంగల్ పార్లమెంట్ అభ్యర్థి కడియం కావ్య కార్నర్ మీట్ కార్యక్రమంలో పాల్గొన్నారు. స్టేషన్ గన్పూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే కడియం శ్రీహరి కార్నర్ మీటింగ్ లో మాట్లాడుతూ తన కూతురు కడియం కావ్యను ఈ నియోజకవర్గ ప్రజల చేతుల్లో పెడుతున్నానని, ఎంపీగా గెలిపించుకోవాలని అభ్యర్థించారు. మీ బిడ్డగా మీ ఇంటి ఆడపడుచుగా ఓట్లు వేసి గెలిపించాలని కోరారు. రాంపూర్ గ్రామ అభివృద్ధి అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమవుతుందని ఈ సందర్భంగా గ్రామ ప్రజలకు హితబోధ చేశారు. ప్రత్యేకమైన ప్రేమతో అభివృద్ధి కార్యక్రమాలు నేను చేస్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఇంతమంది అక్కలు చెల్లెళ్ళు వచ్చిళ్ళు. అమ్మ అక్కడ కూర్చుని నిలబడాలి, ఒక్క నిమిషం. అమ్మ అక్కడ నిలబడే కూర్చుని నిలబడాలి. లేండి, కొంచెం లేండి, లేండి, నిలబడాలి. అందరు నిలబడాలి, అందరు నిలబడాలి. ఇంత పెద్ద సంఖ్యలో మీరందరూ వచ్చారు. నేను మీ అందరికీ చేతులెత్తి ఒక చిన్న విజ్ఞప్తి చేస్తున్నా. నేను మీకు చెప్పాను, డాక్టర్ కడియం కావ్య నా బిడ్డ. ఈ రోజు నుంచి అది మీ బిడ్డ. మీ బిడ్డను నిండు మనసుతో ఆశీర్వదించాలంటే మీరు 2 చేతులు పైకెత్తి ఆ బిడ్డను ఆశీర్వదించండి అని చెప్పి నేను కోరుతున్నాను. అందరూ అందరూ చేతులు ఎత్తకపోతే మీరు ఓటు ఎత్తలేరు అన్నట్టు లెక్క. ఇప్పుడు మీరు చేతులు ఎత్తిందంటే, నేను రాజకీయ జీవితం ఇప్పుడే స్టార్ట్ చేసిన కాబట్టి తోటి మహిళగా 35 ఏళ్ల తర్వాత ఒక మహిళకి వరంగల్ జిల్లాలో వరంగల్ లోక్సభ బరిలో నిల్చోడానికి కాంగ్రెస్ పార్టీ నాకు అవకాశం ఇచ్చింది. కాబట్టి నా తోటి మహిళలు, నా అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ములు, మీరందరికీ తెలుసు ఆడవాళ్ళు రాజకీయాలకు రావాలంటే ఎంత కష్టమో. అట్లాంటి అవకాశం నాకు వచ్చింది. మీ అందరూ ఆశీర్వదిస్తేనే రేపు నేను గెలుస్తాను. మీరందరూ కూడా అత్యంత మెజారిటీ ఇస్తేనే మీ ఇంటి బిడ్డగా మీరు నన్ను ఆశీర్వదించి నన్ను ముందుకు నడిపించాలి. ఎట్లయితే మీరు కడియం శ్రీహరి గారి వెంట 30 ఏళ్లతోటి ఉన్నారో, అదే విధంగా నా వెంట ఉంటే మీ మహిళల సమస్యలు, ఇంకే సమస్యలు ఉన్నా కూడా తీర్చడానికి నేను ముందుంటాను. నేను ఒక డాక్టర్ని, ప్రభుత్వ ఉద్యోగం వదిలేసుకొని మరీ ప్రజాసేవ చేయాలన్న లక్ష్యంతో మీ ముందుకు వచ్చినాను. నాకు మహిళల సమస్యల పైన, అదే విధంగా స్కూల్స్ ల పరిస్థితి, హాస్పిటల్స్ లలో ఎట్లుంటది అన్ని నాకు తెలుసు. నేను తిరిగిన దాన్ని కాబట్టి 7-8 ఏళ్ల నుంచి కడియం ఫౌండేషన్ ద్వారా నేను అనేక సేవా కార్యక్రమాలు చేసిన. అదే విధంగా ఇక్కడ రాష్ట్రంలో చూసుకుంటే ఎట్లయితే మన వరంగల్ జిల్లాల్ని 6 ముక్కలు చేసిన బీఆర్ఎస్ పార్టీని బొందబెట్టిల్లో, అట్లనే కేంద్రంలో కూడా భారతదేశాన్ని విచ్ఛిన్న ముక్కలు చేయడానికి ప్రయత్నిస్తున్న మన బీజేపీ నరేంద్ర మోడీ గారిని కూడా అదే విధంగా ఆ పార్టీని బొందబెట్టాలని మిమ్మల్ని అందరినీ కూడా విజ్ఞప్తి చేస్తున్నా. ఎందుకంటే ఇక్కడ ఉన్నది ఒక చెయ్యిని గెలిపించుకున్నారు, ఇక్కడ కడియం శ్రీహరిని గెలిపించుకున్నారు, ఇంకో చెయ్యి నన్ను గెలిపించుకుంటే 2 చేతుల చప్పట్లతోటి అక్కడున్న నరేంద్ర మోడీ గాని, ఇక్కడున్న ఆరూర్ రమేష్ గాని వాళ్ళిద్దరు మైండ్ బ్లాక్ కావాలి. ఆ శబ్దానికే మన మహిళలు తలుచుకుంటే సాధించలేనిది ఏమి లేదు, అవునా కాదా? అందుకే మీకు 6 గ్యారంటీలలో పెద్దపీట వేసి 500కి సిలిండరు, ఉచిత బస్సు ప్రయాణము, రానున్న రోజుల్లో 2500 మహాలక్ష్మి పథకం ద్వారా ఇవ్వడం జరుగుతుంది.